కొట్టుకు పోయి సబ్బు కొంటే సబ్బు చేతికి వచ్చినాక డబ్బులు ఇచ్చి వెనకకు మల్లుతారు. హోటల్కి పోయి బువ్వ తింటే ముందుగానే టోకెన్ కొంటారు. పెద్ద హోటల్లో ఛాయ్ తాగినా చిన్న హోటల్లో ఛాయ్ తాగినా ముందుగానే డబ్బులు ఇచ్చే తాగుతారు. ఒకవేళ దుకాణం ఓనర్ మర్చిపోయినా మనం గుర్తు చేసి డబ్బులు పట్టు అని చెప్పి షేట్లో పెట్టి వస్తారు కదా. కానీ గీడికి పోయి గీమేందు లగ్గిట్లా చేసింది. అరరరే కారు దంచుకనే పోయిండ్రు పో, మళ్ళా ఆగే ముచ్చటే లేదు, కనబడకుండా పోయింది కారు. మరి లచ్చలు పెట్టి కారు కొన్నాక పెట్రోల్ కొట్టించే దగ్గర ఎందుకు కక్కుర్తి చేష్టలు చేసిందో, వీళ్ళ తాత సుట్టం గిట్ల ఎవరన్నా వచ్చి కడతారని గిట్లా అనుకున్నదో తెలియదు గాని బిల్డప్ ఇస్తూ ఫోన్ మాట్లాడి బిల్లు కట్టకుండా వారిపోయింది. ఇక నీకేడ దొరుకుతారు, అట్లా పిలిస్తే వాళ్ళకి యాడ్ వినిపిస్తదే కాకపోతే సీసీ ఫోటేజ్ కి దొరికిపోయింది. స్టేషన్ లో కేసు పెడితే పోలీసులు దేవులాడుతున్నారట. కానీ సూత్తనేమో పెద్దక్క చదువుకున్నామే లెక్కనే ఉన్నది. కాకపోతే కొంచెం బుద్ధి చూపెట్టి కొట్టించుకున్న పెట్రోల్ కు పైసలు ఇయ్యకుండా పత్త లేకుండా పోయింది. మరి బంక్ ఓనరే పైసలు బరాయించుకున్నాడో లేకుంటే ఈ అన్న జీతంలోకెళ్ళి కట్ చేసిండో తెలియదు గాని గిస్వంటోళ్ళు భలే మోపైతున్నారు పోన్రి లోకం మీద. చ